సార్ శ్రీరామ్ గారు, ఆ, ముందు నుంచి చెప్పినట్టుగానే డిఎస్సి మీద బాగానే అవగాహన కల్పించారు వైసీపీ వాళ్ళు. దీని ద్వారా టీడీపీకి డిఎస్సీలు నిర్వహించడంలో ఇంత ట్రాక్ రికార్డ్ ఉందని నాకు తెలియదు. మొత్తం ఈ ఎన్టీ రామారావు గారి టైం నుంచి కూడా 16 డిఎస్సీలు కండక్ట్ చేస్తే 13 టీడీపీ హయాంలోనే జరిగినాయట. ఇప్పుడు రికార్డ్స్ చెప్తున్నాయి. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు ఆయన హయాంలోనే 14లో 11 ఆయన హయాంలోనే నిర్వహించారని చెప్పేసి. నాకు బేసిక్ డౌట్ వచ్చింది అప్పుడు, డిఎస్సి అంటే గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ నియామకాలు కదా, మరి గతంలో ఎప్పటి సంగతి ఇది? 80 సంగతి దగ్గర నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ, మధ్యలో వచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రులు మారిన దగ్గర నుంచి కానీ, రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారి హయాం తర్వాత మళ్ళా వైసీపీ హయాంలో అసలు నిర్వహించకపోవటాన్ని, ఎక్కడ 16లో 13 టీడీపీ, ఎక్కడ 3 గత 45 సంవత్సరాల్లో అనేది కూడా ఇప్పుడు తెలిసింది. ఇది ఒక అంశం. ఎందు గురించి ప్రభుత్వాలు డిఎస్సి నిర్వహించడంలో అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి అనేది. రెండోది, ఈరోజు లోకేష్ గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఏకంగా అంబేద్కర్ని అవమానకరంగా ఉన్నవి వైసీపీ తీరు, ఇప్పుడు మేము ఏదైతే వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్స్ అమలు చేశామో అది యాజ్ పర్ ది రిజర్వేషన్స్, ఆ రిజర్వేషన్స్ మనకి కల్పించినటువంటి వ్యక్తి రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ గారు. కాబట్టి మేము అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతుంటే దానికి వ్యతిరేకంగా వైసీపీ తీరు ఉందనేది కొద్దిగా హైలైట్ అనిపించింది నాకు కూడా. ఓవరాల్గా ఈరోజు లోకేష్ గారు మొదటి దశ నుంచి, అంటే ఫస్ట్ పేపర్ లీక్ అయిందన్నారు, ఇది అసలు టోటల్గా కొన్ని వేల క్వశ్చన్స్ జంబ్లింగ్ ద్వారా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి ద్వారా జరిగింది. అది కూడా టీసీఎస్ అందరికీ తెలుసు. ప్రతి అభ్యర్థి తన పక్కన ఉన్న అభ్యర్థి క్వశ్చన్ పేపర్కి ఎక్కడ మ్యాచ్ కాదు. జంబ్లింగ్ విధానం అంటే అది కదా. దాని దగ్గర నుంచి ప్రతిదీ ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళారు, మరోసారి అందరికీ క్లారిటీ ఇవ్వడం కోసం. సార్, ఇది ఇక్కడ ఏమన్నా మిస్ అయ్యారు ఆయన స్పోర్ట్స్ కోటా ఎక్స్ప్లెయిన్ చేయడంలో కానీ? అంటే నేను కన్విన్సింగ్గా, అలాగే ఆయన ఓవరాల్గా రిజర్వేషన్స్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, చివరిలో ఛాలెంజ్ చేసిన విధానం కానీ, ప్రభుత్వ తీరు ఎలా ఉంది సార్? నిన్న విజయవాడలో మెగా డిఎస్సి 2025 వాళ్ళు ఆత్మగౌరవ ర్యాలీ చేశారు. దానికి నేను కూడా పర్సనల్ గా వెళ్ళి ఆమెకు సంఘీభావం చెప్పడం జరిగింది. చూశాను సార్. నేను జయాంధ్ర ఉద్యమం దానికి సంఘీభావం చెప్పడం జరిగింది. కారణం ఏంటంటే, ఏదో సంఘీభావం చెప్పామని కాదు, కారణం ఏంటంటే ఎప్పుడో చెప్పాలి కదా, ఇంత ముందు కూడా జరిగింది, అప్పుడు చెప్పచ్చు కదా. కానీ ఎక్కడన్నా వైసీపీ వాళ్ళు ఏదైనా ఒక పాయింట్ చెప్తారేమో, ఎక్కడ తప్పు జరిగిందేమో, ప్రభుత్వంలో తప్పు జరిగితే కనుక మనం కూడా విమర్శించాలి. ఖచ్చితంగా మా పని అది కాబట్టి విమర్శించాలి. యాజ్ ఎ జర్నలిస్ట్, యాజ్ ఎ విశ్లేషకుడు, లేదంటే ఒక ఉద్యమ నాయకుడిగా ఎలా చూసినా కూడా ఖచ్చితంగా ప్రభుత్వంలో తప్పు జరిగితే దాన్ని ఖచ్చితంగా విమర్శించాలి. అలాంటి విమర్శలకు ఎక్కడన్నా అవకాశం ఉంటుందేమో అని ఇన్ని రోజులు వెయిట్ చేసాం. వెయిట్ చేసిన తర్వాత కూడా అంతా ఓకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఎక్కడా కూడా కన్స్ట్రక్టివ్ గా ప్రూవ్ చేయలేకపోయారు. ప్రతిపక్ష పార్టీ కన్స్ట్రక్టివ్ గా ప్రూవ్ చేయలేకపోయారు. కోర్టు కూడా ఏం చెప్పింది, కోర్టు కూడా ఎవరో వేస్తే ఇది అంతా వేస్ట్ అంటే తీసేయండి అని చెప్పి, అది సిబిఐ విచారణ అక్కర్లేదు, ఏం విచారణ అక్కర్లేదు అని చెప్పి కోర్టు కూడా పక్కన పెట్టేసి, అవన్నీ అయిన తర్వాత కూడా కనీసం అసెంబ్లీ జరుగుతున్నప్పుడు అసెంబ్లీలోకి వెళ్ళి ఏమన్నా నిలదీస్తారేమో అనుకుంటే మళ్ళీ ఈసారి కూడా మేము అసెంబ్లీకి వెళ్దామని చెప్పారు. అంటే ఓవరాల్ గా ఒక ఫెయిల్ అయిపోయిన ప్రతిపక్ష పార్టీ. నాకేం అంటే ఆ పార్టీని నాకేం వ్యతిరేకత ఏం లేదు, వైసీపీ మీద నాకేం వ్యతిరేకత లేదు. కానీ ఫెయిల్ అయిపోయింది. ఈ సమస్యని ప్రజల ముందు ప్రూవ్ చేయడంలో, ఏ సమస్య మీద అయితే ఎత్తుకున్నారో ఆ సమస్యని ప్రూవ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. కోర్టులోనూ ఫెయిల్ అయ్యారు. అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడకుండా అక్కడ కూడా ఫెయిల్ అయ్యారు. ఇలా అన్ని చోట్ల ఫెయిల్ అయిపోయినా ఇంకా ఈ ప్రతిపక్షం గురించి మనం పట్టించుకొని అనవసరంగా డిఎస్సి అభ్యర్థుల మనోభావాలు దెబ్బతింటే కనుక రాష్ట్రానికి చాలా ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మామూలుగా సామాన్యమైన ఉద్యోగస్తులు కాదు, వాళ్ళు టీచర్లు, భావిభావత పౌరులు తీర్చిదిద్దాల్సిన వాళ్ళు. అలాంటి వాళ్ళు ఇలాంటి డౌట్ లో ఉంటే కరెక్ట్ కాదని చెప్పి నేను కూడా నిన్న వెళ్ళి వాళ్ళందరికీ సపోర్ట్ చేయడం జరిగింది. అందువల్ల ఏంటంటే ఏదన్నా విషయం ఉంటే కనుక దాన్ని చాలా స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.
ప్రజల నుంచి దానికి ఒక యాక్సెప్టబిలిటీని తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చినప్పుడు మరి ఆ పార్టీకి ఉంటుంది. కానీ వాళ్ళు అందులో ఫెయిల్ అయిపోయారు. ఎంతసేపు వాళ్ళు ఏదో నలుగురు వైసీపీ వాళ్ళు వెళ్ళి కూర్చోవడం, కొంచెం ధర్నాలు చేయడం, లేదా రోడ్డు మీద ర్యాలీ చేయడం ఇలాంటివి తప్ప విషయాన్ని స్పష్టమైన ప్రజల ముందు ప్రూవ్ చేయలేకపోయారు. ఇక్కడ మనం ఖచ్చితంగా దీన్ని బట్టి ఏంటంటే ఒక పక్కనేమో ఇలా ఫెయిల్ అయిపోయిన ప్రతిపక్షం, రెండో పక్కనేమో నేనే ఇంతకు ముందు ఎప్పుడోనే ఈ తెలుగుదేశం టీవీలో కొన్ని ప్రచారం జరుగుతుంటాయి. అలాంటి వాటిల్లో కూడా నేను డిమాండ్ చేశాను మొదట్లో, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అధికారులతోటి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారో వాళ్ళు ఎత్తిన ప్రతి ప్రశ్నకి కూడా సమాధానం చెప్పించండి అని చెప్పి నేను డిమాండ్ చేయడం జరిగింది. ఆ మర్నాడు మూడో నాడు మొత్తం అధికారులందరూ వచ్చి డిమాండ్ ఇచ్చి మొత్తం అందరూ కూడా మొత్తం ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ విషయం గురించి కూడా వాళ్ళు చాలా స్పష్టత ఇచ్చారు. మరి అక్కడ స్పష్టత ఇచ్చినప్పుడు ఇంకా దాని మీద ఇంకేం చేస్తారు? స్పష్టత ఇచ్చేశారు. అక్కడి నుంచి మీరు చూడండి, అంతకు ముందు వచ్చిన ఆ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చిన అభ్యర్థులంతా కూడా సగానికి సగం మంది కనిపించడం మానేశారు ఆ మర్నాడు నుంచి. ఆ తర్వాత ఇంకొంతమంది వచ్చారు, వీళ్ళు ధర్నాల దగ్గర ఫెయిల్ అయిపోయాం, కానీ అక్కడి నుంచి ఇంకా కొంతమంది మానేశారు. ఈ రోజు వీళ్ళు ఇంకొక డిఎస్సీని కూడా వేస్తున్నాం అనగానే దానికి ప్రిపేర్ అవడం కోసం మిగతా వాళ్ళందరూ మానేశారు. కాబట్టి ఏంటి, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని సహాయం కోసం వచ్చారో వాళ్ళు కూడా ఈ రోజు మనం దగ్గర తప్పులు ఉన్నాయి, మనం చేసిన తప్పులు ఈ రోజు ప్రభుత్వం బయట పెట్టేసింది, కాబట్టి ఇంకా దీని మీద మనం పోరాటం చేసి ఉపయోగం లేదు, కోర్టు కూడా చెప్పింది. కాబట్టి ఏంటంటే దీనికన్నా కూడా మన భవిష్యత్తును మనం వెతుక్కోవడం బెటర్ అని చెప్పి వాళ్ళు నెక్స్ట్ డిఎస్సీ కోసం ప్రిపేర్ అవుతున్నారు. మళ్ళీ అధికారులతో చెప్పించడం మాత్రమే కాకుండా తర్వాత ఇప్పుడు అసెంబ్లీలో ఎవరైతే దానికి సమాధానం చెప్పాలో ఆయన మంత్రి, కన్సర్న్ మినిస్టర్, లోకేష్ అనేది పక్కన పెట్టండి, కన్సర్న్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ రోజు అసెంబ్లీలో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ విషయాన్ని చెప్పారు. ఒకవేళ ఈ రోజు లోకేష్ గారు చెప్పింది మీరు తప్పు అని మీరు కనుక భావిస్తే మీరు అసలు అసెంబ్లీలో మీకు ఉంటున్న అద్భుతమైన అవకాశం అదే. బయట ఆయన ఏం మాట్లాడాడు అనేది మీరేం చేయలేరు, కానీ అసెంబ్లీలో ఈ రోజు ఆయన మాట్లాడిన తర్వాత ఈ రోజు కూడా మీరు ఒక ఛాన్స్ తీసుకునే అవకాశం వైసీపీకి ఉన్నది. ఆయన తప్పు మాట్లాడాడంటే సభని తప్పుదో పట్టించాడు అని చెప్పి మీరు వెళ్ళి స్పీకర్ కంప్లైంట్ చేయండి. చెప్పండి, మీరు క్రాస్ చేసే అవకాశం ఇవ్వకపోతే నిజాలు ఎట్టబెట్టుకు వస్తాయి. క్రాస్ చేసే అవకాశం ఇవ్వండి, మణిధర్ గారు ఆయనేమి టీడీపీ పార్టీ కాదు, లేకపోతే జనసేన పార్టీ కాదు, ఆయన ఒక నాకు క్రాస్ చేసే అవకాశం ఇవ్వమంటున్నా, క్రాస్ చేసి నిజాలు పెట్టే అవకాశం నాకు ఇవ్వండి సార్ అంటున్నా. మీకు కాదు సార్, మీకు కాదు సార్, మీ ఎమ్మెల్యేలకు అవకాశం ఉంది కదా. ఉందండి కాదు మొయినుద్దీన్ గారు, ఒక రోజు పోతే పోయింది, కనీసం ఈ రోజు రాత్రికైనా ఒక నిర్ణయం తీసుకొని మిగిలిన 3 రోజులు వెళ్ళే అవకాశం ఉందని చెప్పబోతున్నారు ఆయన. అదే ఒక నిమిషం సార్, ఒక పని చేయండి సార్ మొయినుద్దీన్ గారు, ఈ డిబేట్ వేదికగా నేను కూడా వైసీపీ తరపున అసెంబ్లీలో చర్చ జరగాలని కోరుకుంటున్నాను. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక్కసారి మాత్రం దీన్ని నన్ను పరిశీలించండి అని ఒక రిక్వెస్ట్ చేస్తారంటే చెప్పండి, అవకాశం ఇస్తాం మీకు. మీరు ప్రశ్నించే ఉపయోగం సార్, నేనేమంటాను, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడా లేదా చెప్పు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రమ్మని సరే ఒక పని చేయండి సార్, అది చెప్పమంటా ఉంటే ఒక పని చేయండి ఒకటి నా మాట ఒకటి నేను విన్నంత వరకు, నా గుర్తున్నంత వరకు గత సెషన్స్ లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు వాళ్ళు అసెంబ్లీకి రాకపోయినా కొన్ని ప్రశ్నలని లిఖితపూర్వకంగా బయట నుంచి పంపిస్తున్నారు అని అంటే ఇలా కూడా అలౌ చేస్తారా అని నాకు అనిపించింది. కానీ అలౌ చేసినట్టుగా నేను అప్పుడు చూసా. సార్ మొయినుద్దీన్ గారు, దయచేసి మీరు అధికార ప్రతినిధిగా పార్టీ తరపున కనీసంగా లిఖితపూర్వకంగా రేపు ఎల్లుండి పంపించండి. మరి టేకప్ చేసి దానికి ఆన్సర్ చేస్తారు. మీరు ఏదైతే నోటిఫికేషన్ జీవో నంబర్లు చెప్తున్నారు కదా, ఆ జీవో నంబర్లు మరి ఈ రోజు మొత్తం నేను చూడలేదు, ఆయన అడ్రస్ చేశారు నాకు తెలియదు. వినండి సార్.
74 ఎందుకు ఇచ్చారని నా క్వశ్చన్ సార్. అదే సార్ పంపించండి సార్, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పంపించండి, ఆయన పంపించమని చెప్పండి, లేకపోతే వెళ్తాడేమో రాత్రికి ఏమన్నా మనసు మార్చుకుంటాడు. మా మొయినుద్దీన్ అద్భుతమైనటువంటి ప్రశ్నావళి వినండి సార్, మా మొయినుద్దీన్ అద్భుతమైన ప్రశ్నావళిని నా చేతిలో పెట్టాడు, ఇప్పటి వరకు మా నాయకులు ఎవరు చేయలేదు అని ఆయన మనసు మార్చుకుంటాడేమో రాత్రి ఒకసారి ఫ్యాక్స్ కొట్టండి సార్ ఒకసారి, లేకపోతే ఈరోజు ఫ్యాక్స్లు ఎందుకు మర్చిపోయి అన్ని వాట్సాప్లో ఉన్నాయి కదా, ఒకసారి చూడండి అవకాశం ఉంటే. సార్ శ్రీరామ్ గారు కంక్లూడ్ చేయండి సార్. అసెంబ్లీలో మైక్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఇప్పుడు ఇదిగో ఇలా బిహేవ్ చేస్తారని ఒకళ్ళు మాట్లాడుతున్న సందర్భంలో మీ అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఉపయోగించుకోకుండా మీరు వేరే వాళ్ళ అవకాశంలో మధ్యలో దూరి ఇలా మాట్లాడతారు కాబట్టి మైక్ ఇవ్వరు. ఇప్పుడు చూడండి సురేష్ గారు ఎంత చక్కగా మీకు మైక్ ఇచ్చారో, మీరు అసెంబ్లీలోకి వెళ్తే మీకు మైక్ ఇచ్చే అవకాశం ఉంటుంది, మీరు దాన్ని ఉపయోగించుకోరు. ఎంతసేపు ఇక్కడ పక్క వాళ్ళు మాట్లాడుతున్న మీ అవకాశం ఉన్నప్పుడు మీరు ఉపయోగించుకోరు, పక్క వాళ్ళు మాట్లాడుతున్న ఇప్పుడు మాత్రం దాంట్లో దూరతారు. ఇది పార్లమెంటరీ ప్రొసీజర్స్ అని ఉంటుంది, దాన్ని నేర్చుకుని ఉంటే పార్లమెంటరీ ప్రొసీజర్స్ అని ఉంటాయి, వాటిని కనుక నేర్చుకుని ఉంటే చక్కగా డిబేట్ చేయడం అనేది తెలుస్తుంది, అసెంబ్లీలో మాట్లాడడం తెలుస్తుంది, మండలిలో మాట్లాడడం తెలుస్తుంది. మండలిలో బూతులు ఉండవు, అసెంబ్లీలో బూతులు ఉండవు, ఇవన్నీ ఉంటాయి. సరే ఎనీవే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీకు ఒక మంచి అవకాశం ఇప్పుడు కూడా ఉన్నది, మీకు అద్భుతమైన అవకాశం ఉన్నది. ఆల్రెడీ ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు మాట్లాడి ఆయన చెప్పదలుచుకుని చెప్పేశాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు మీకు అవకాశం ఉంది, తప్పుదోవ పట్టించాడు, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ప్రజలకు అసెంబ్లీల ద్వారా అని చెప్పి మీరు వెళ్ళి కంప్లైంట్ ఇస్తారా, లేదంటే ఇక్కడ ఈ డిబేట్ లోనే సురేష్ గారి డిబేట్ లోనే అడ్డం పడి మాట్లాడుతూ ఉంటారా? అది మీ విద్యత, మీకు అవకాశం ఉన్నది, దాన్ని ఉపయోగించుకోండి అని నేను చెప్తున్నా. నేను మిమ్మల్ని మాట్లాడద్దని చెప్పట్లా, మాట్లాడండి అనే చెప్తున్నా నేను, అది ఉపయోగించుకోండి. కనీసం రేపు ఆయన వస్తాడు, మళ్ళీ అక్కడికి మండలికి వస్తాడు, మండలిలో అయినా సరే ఊరికి అడ్డం పడ్డం కాకుండా పాయింట్ టు పాయింట్ చక్కగా మాట్లాడండి. ఆయన ఏదైతే చెప్పదలుచుకున్నాడో దానికి మీ పాయింట్లు చెప్పండి, దానికి సమాధానాన్ని రాబట్టండి. మీరు ఎక్కడన్నా ఎందుకంటే కోర్టు ఆల్రెడీ మీకు ఛాన్స్ లేదు, మీకు కోర్టులో ఛాన్స్ మిస్ అయిపోయింది. కనీసం మండలిలో అన్నా మీరు ఆ ఛాన్స్ ఉపయోగించుకుంటే ప్రజల్లోకి మీరు చెప్పదలుచుకున్న విషయాలు అవుతాయి. లేదంటే కూడా ఊరికే డిబేట్ లో మాత్రమే మాట్లాడతాము, లేదంటే ప్రెస్ మీట్ లో మాట్లాడతాం అంటే ప్రజలు కూడా మిమ్మల్ని సీరియస్ గా తీసుకోవట్లేదు. నా బాధ ఏంటంటే ప్రతిపక్షం అనేది చాలా సీరియస్ గా తీసుకోవాలి, ప్రజలు మిమ్మల్ని సీరియస్ గా తీసుకోలేకపోతున్నారు ఈ బిహేవియర్ వల్ల. కాబట్టి చక్కటి అవకాశం మీకు ఉన్నది, ఇంకా 3 రోజుల అవకాశం ఉన్నది. ఈ 3 రోజుల అవకాశాన్ని మీరు చక్కగా ఉపయోగించుకోండి. మీరు ఏదన్నా ఒక్క పాయింట్ ని ప్రూవ్ చేస్తే, మీరు ప్రభుత్వం తప్పు చేసింది అని చెప్పి మీరు ప్రూవ్ చేయగలిగితే, రేపు ఎల్లుండి అవతల ఎల్లుండిలో మీరు మండలిలో కానీ అసెంబ్లీలో కానీ మీరు ప్రూవ్ చేయగలిగితే మీతో పాటు గొంతు కలపడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంతేగాని మీరు ఏది చేయకుండా రాబోయే మొత్తం మొన్న జరిగిన డిఎస్సిని మేము రద్దు చేసేస్తామని మాట్లాడితే కామెడీగా ఉంటుంది. మీ ఆల్రెడీ కష్టపడిన వాళ్ళ భవిష్యత్తుని మేము సర్వనాశనం చేసేస్తాం, ఏదో ఒకటో ఏదో మా పంతాల కోసం మేము అధికారంలోకి వస్తే మొత్తం తీసేస్తాం అంటే కనుక వాళ్ళ ఆగ్రహానికి మీరు గురి కావాల్సి వస్తుంది అనేది నేను చెప్పదలుచుకున్న విషయం. అందుకోసమే నేను నిన్న వెళ్ళి ఆమెకి మద్దతు చెప్పడానికి కారణం అదే. ఏదో ఒకటో రెండో ఒకవేళ నిజంగా మీరు అన్నట్టు తప్పులు జరిగితే కూడా మిగతా అందరి జీవితాల్లో కూడా మసకబారడానికి వీల్లేదు. మీ నాయకులు స్టేట్మెంట్లు ఇస్తున్నారు మొత్తం ఆ డిఎస్సీని రద్దు చేస్తామని, అది కరెక్ట్ కాదు. ఎక్కడైతే ఏ తప్పు జరిగిందో ఆ తప్పు దగ్గర మీరు సరిదిద్దచ్చు, మీరు ఒకవేళ నిజంగా అధికారంలోకి వస్తే మీరు ప్రూవ్ చేయగలిగితే. అందువల్ల వాళ్ళకి మనోభావాలకి దెబ్బతినకుండా ఉండటం కోసం మేమందరం వెళ్ళటం జరిగింది. మీరు కూడా దయచేసి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు కూడా డిఎస్సీ రద్దు చేస్తామనే ఇచ్చి మాటలు మాట్లాడటం కాకుండా, గత డిఎస్సీలో తప్పులు జరిగినాయి, ఇప్పుడు వీళ్ళు ఏది చెప్పలేకపోతున్నారు, మేము వచ్చిన తర్వాత ఆ తప్పుల్ని సరిదిద్దుతామని చెప్పండి, మీకు మేము సపోర్ట్ చేస్తాం. ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాం, ఎందుకు చేయం, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. కాబట్టి ఏంటంటే వేస్ట్ ఏమేమి అవకాశాలు ఉన్నాయో అవకాశాలను ఉపయోగించుకోండి, సరైన విధానంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించి మీరు రిజల్ట్ రాబట్టండి అని నేను కోరుకుంటున్నాను. ఇదంతా చెప్పిన తర్వాత ఇంకొకటి, ఏదో అంతా మొత్తం బ్రహ్మాండం భజ గోవిందం మొత్తం ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంతా కూడా బాగుంది అని చెప్పడానికి నేను సిద్ధంగా లేను. నేనంతా కూడా మాదంతా కూడా టీచర్స్ ఫ్యామిలీ మరి, అందుకని నేను చెప్పిన నాకు ఈచ్ అండ్ ఎవ్రీ విషయం తెలుసు. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఇందాక మన మిత్రులు ఎవరో చెప్పినట్టు ఈ ప్రభుత్వంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ బాగానే పనిచేస్తున్నది టీచర్ల ఉద్దేశం, అందులో ఏం ఇబ్బంది లేదు. ఆ విషయం మాత్రం పాజిటివ్ గా ఉన్నారు టీచర్లు. కానీ
టీచర్లకి ఇవ్వాల్సిన డిఏలు ఇవ్వట్లేదు, చాలా డిఏలు ఎగ్గొడుతున్నారు. దీనివల్ల మా ఫ్యామిలీలోని టీచర్ చెప్పిన విషయం ఏంటంటే, ఇప్పుడు దాకా బాగానే ఉంది, కానీ అసలు టీచర్లు ఎవరు కూడా నెక్స్ట్ ఎలక్షన్ లో ఈ ప్రభుత్వానికి ఓటేయరు, ఈ కూటమికి ఓటేయరు అని చెప్తున్నారు. కారణం ఏంటి అంటే, ఈ డిఏలు ఎగ్గొట్టడం మాత్రమే కాకుండా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని ఏం చెప్తున్నారంటే, మొత్తం వచ్చే డబ్బులన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకే పోతున్నాయని చెప్పి వాళ్ళని ఒక బూచిలాగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. న్యాయంగా వాళ్ళు పనిచేసిన కష్టానికి వాళ్ళకి రావాల్సిన ఇవ్వకుండా వాళ్ళని ఒక బూచిలాగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఉద్యోగస్తులు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి ఓటు వేయకపోవచ్చు అనేది బయట వినిపిస్తున్నమాట. ఇది కూటమి ప్రభుత్వానికి నేను చేస్తున్న హెచ్చరిక. జాగ్రత్త పడండి. మీరు వాళ్ళని అడ్రస్ చేసే విధానంలో, టీచర్లను కానీ ఉద్యోగస్తుల్ని కానీ అడ్రస్ చేసే విధానంలో మీరు జాగ్రత్త పడకపోతే మీరు దెబ్బతింటారు. వాళ్ళకి ఇవ్వాల్సిన డిఏలు ఇవ్వకపోయినా కూడా మీరు దెబ్బతింటారనేది నేను సూచించదలుచుకున్నాను. రైట్ సార్.